సాయిరామ్. ఈరోజు మనం కర్మయోగం గురించి చెప్పుకుంటున్నాం. 27 శ్లోకాలు అయ్యాయి. ఈరోజు 28వ శ్లోకం. జస్ట్ నేను టూకీగా చెప్తాను, మనం ఇంకేం లేదు, ఓన్లీ శ్లోకం దాని తాలూకా మీనింగ్. అయితే 28వ శ్లోకంలో ఏంటున్నది మీరు జాగ్రత్తగా గ్రహించుకోవాలి. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణా గుణేషు వర్తంత ఇది మత్వాన సజ్జతే నా సజ్జతే అంటే సజ్జతే అన్నది ఏంటంటే దాని మీద ఎక్కువగా కేంద్రీకరించకూడదు. ఈయన దేని గురించి చెప్తున్నాడు? ఆయన ఈ కర్మ విభాగ అంటే దాని తాలూకు కర్మ గురించి ఉన్న తత్వం గురించి. ఏదైతే మనం కర్మ చేస్తున్నామో దాని తాలూకా తత్వం ఎలా ఉంటుంది, ఆ తత్వం ఎవరైతే తెలుసుకుంటారో, అంటే ప్రతి కర్మ చేసినప్పుడు మీరు ఏ విధంగా మీరు కర్మ చేస్తారు. ముందు బుద్ధి తర్వాత మనసు తర్వాత ఇంద్రియాలు, మొత్తం బాడీ ప్రపోజ్ చేస్తుంది. మనసు కావాలని చెప్తుంది, ఫలానా పని, ఇది నాకు ఈ పని కావాలి అంటుంది. అంటే మనసు వాంటింగ్ అన్నమాట. అయితే ఈ బుద్ధి అన్నది కాన్స్టెంట్, మనసు మాత్రం పరిపరి విధాలు పరిగెడుతూ ఉంటుంది. అయితే ఇది మనం కంట్రోల్ చేసుకోవాల్సింది ఏంటంటే, మనసుకి ఇటు అటు పరిగెట్టకుండా జాగ్రత్తగా మనం దాన్ని కాపాడుకోవాలి. అయితే ఈ తత్వవిత్ ఇక్కడ ఏంటన్నాడు? తత్వవిత్ మహాబాహు అంటే అర్జునుడు. దీని గురించి ఎవరైతే తెలుసుకుంటారో వాడు జ్ఞానయోగి. అంటే ఏదైతే మీరు కర్మలు చేస్తున్నారో, తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభావగయ అంటే ఈ గుణాలు, మీకు ఏవైతే గుణాలు ఉన్నాయో, ఏంటా గుణాలు? సత్వరజో తమో గుణాలు. ఇవి ఎక్కడి నుంచి ఏర్పడ్డాయి అంటే, ఇవి మీకు పూర్వజన్మ నుంచి అలాగ వస్తును, ఇప్పుడున్న ప్రకృతి ప్రకారం అవి మీకు వచ్చేస్తున్నాయి. అయితే ఈ తమో రజో గుణాలు, ఈ 3 గుణాలు మీలో ఉన్నాయి. అది పనిచేస్తుంది, దాని ప్రకారం మీరు కర్మకి వెళ్తుంటారు. అది ఎలా పనిచేస్తాయి అంటే, సత్వగుణంతో నువ్వు ఉన్నావా, రజోగుణంతో ఉన్నావా, తమో గుణంతో ఉన్నావా? ఏ గుణంతో ఉంటే ఆ గుణం తాలూకా స్వభావాన్ని బట్టి అది పరిగెడుతూ ఉంటుంది. మంచి సత్వగుణం ఉంటే ఏదైనా మంచి పనులు చేయాలని మనస్తత్వం కావాలి. మనస్తత్వం అంటే నీలో ఉన్న తత్వం ఏదైనా మంచి పనుల గురించి నీకు ప్రపోజ్ చేస్తూ ఉంటుంది. ఎవరికైతే ఆ గుణం ఉంటుందో, ఆ గుణం లేకపోతే అది నీకు ప్రపోజ్ చేయదు. అలాగే రజోగుణం కూడా అంతే, అలాగే తమో గుణం కూడా అంతే. ఈ తమో గుణాలు ఏంటంటే బద్ధకాన్ని ఇస్తుంది, ఇవన్నీ ఇస్తుంది. మీకు ఈ గుణాల గురించి ఒక్కొక్కటి గుణత్రయోగ విభాగ యోగం అనేసి మనకి నెక్స్ట్ ఇంకా శ్లోకాలు ముందుకున్నాయి, ఆ శ్లోకాల్లో మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ గుణగుణేషు వర్తంత ఇది మత్వాన సజ్జతే. వాటి యందు, దేని యందు? ఇవి ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు జ్ఞాని, ఎవరైతే తెలియకుండా ఉంటారో వాళ్ళు అజ్ఞాని.
ఈ అజ్ఞాని ఏంటి, వాడు ప్రపోజల్ చేస్తూ ఉంటాడు కానీ ఎవరు చెప్పింది వినడం. వినే స్వభావం ఆయనలో ఏదైతే లోపల గుణాలు ఉన్నాయో ఆ గుణాలు విన్నపు అవి అతను చేసింది. అంటే కర్మ విభాగ తత్వాన్ని, దీని తాలూకా తత్వం ఏంటి అంటే ఈ 3 గుణాల తాలూకా తత్వం. ఈ తత్వం ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు జ్ఞానయోగ్య ప్రభుత్వం. అమ్మ ఇది మంచిది కాదు, ఇది చెడ్డది, ఇది చెడ్డది, దీనివైపు మనం వెళ్ళకూడదు అన్న భావన ఎలా కలుగుతుంది? నీలోనే కలగాలి, అంతర్ముఖంగా నీకు తెలియాలి. అవి తెలియాలంటే జ్ఞానం కావాలి. అది జ్ఞానం కావాలి అంటే నువ్వు అన్నీ తెలుసుకోవాలి. అంటే భగవంతుని తత్వానికి నువ్వు దగ్గరగా చేరువుగా ఉండాలి. భగవంతుని తత్వాన్ని ఎవరైతే చేరువుగా ఉంటాడో వాడు ఎక్కువగా చెడ్డ పనులు చేయడానికి మనస్సు అంగీకరించదు. ఎప్పుడూ మంచి పనులతోనే వాడు వెళ్తూ ఉంటాడు. అది ఇక్కడ చెప్పాడు. తత్వవిత్త మహాబాహో గుణకర్మ విభాగయో. అంటే కర్మ విభాగ తత్వం తెలుసుకున్న జ్ఞానియోగి గుణములందు నీ తాలూకా గుణాలే ఆ గుణములందు నీకు ప్రభావితం చేస్తున్నాయి. అది ప్రభావితం చేస్తున్నాయి. ఏది? నీ తాలూకా గుణాలు. ఆ గుణాలు ఏంటి? గుణములే నీ తాలూకా గుణములు యందు. అంటే ఎలాంటి గుణాలు? సత్వతమో రజోగుణాలు. ఇది నీకు ప్రభావితం చేస్తుందన్నమాట. అంటే అది చెయ్యు, ఇది చెయ్యు, ఇది చెయ్యు, అది చెయ్యు అని నీకేమో సతమతం అవుతుంటూ ఉంటావు. నువ్వు ఎవడైతే జ్ఞాని తెలుసుకుంటాడో వాడు ఈ పనులకు ఎక్కువగానో వాడు ప్రోత్సహించడు. మంచి పనులు చేయాలనే ఉంటుంది. అది ఇక్కడ చెప్పాడు. తత్వవిత్తు మహాభావో గుణకర్మ విభాగయ గుణాగుణేషు వర్తంతి ఇది మత్మాన సత్యతే. అది అయిన తర్వాత 29లో ఏం చెప్పాడో మనం చూద్దాం. ప్రకృతే 29 చూడండి. ప్రకృతే గుణసమ్మత. ప్రకృతే గుణసమ్ముడా సజ్జంతే గుణకర్మసు. తాన్ అకృత్త విధం మందాన కృత్సవిన్న విచాలయేత్. ఇక్కడ ప్రకృతే గుణసమ్మూఢ. గుణములచే ఎవరైతే దానితో మోహం పడి ఉన్నారో, సమ్ముత సజ్జంతే అంటే దాని మీద ఎక్కువగా కోరిక కలిగి ఉన్నారో, సజ్జంతే గుణకర్మసు అంటున్నాడు. అంటే గుణముల యందు ఆ గుణాలు చేయడానికి నీ కర్మను ఉపయోగిస్తుంటాం. గుణకర్మసు తాం అకృత్న విధ. అంటే అంటే ఎవరైతే జ్ఞాని అయి ఉన్నాడో వాడు తెలుసుకుంటాడు. ఇది సత్వగుణము, ఇది తమోగుణము, ఇది రజోగుణము. అయితే ఈ సత్వగుణంలో మనం వెళ్తే మంచిది అన్న భావనతో వాడు ఉంటాడు. విచాలయేత్ వీళ్ళు భ్రమకు గురి అవుతుంటాడనమాట. పూర్తిగా ఎవరైతే ప్రకృతి గుణములచే మోహితులై దాని మీద కావాలని కాంక్ష కలవాళ్ళు, ఆ గుణముల యందును కర్మల యందును మిక్కిలి
కోరిక కలిగి ఉంటారు, ఆసక్తులై ఉంటారు. అది ఇక్కడ చెప్పాడు. ప్రకృతి గుణములచే పూర్తిగా, అంటే ఏదైతే నీకు గుణాలు ఉన్నాయో, ఈ తమో రజో గుణాలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా దాని మీదే ఎక్కువగా మీకు ప్రేమ కలిగి ఉంటుంది, అవి చెయ్యాలనే ఉంటుంది, దానికి ఎక్కువగాను మీకు ప్రిఫరెన్స్ ఇస్తారు. మిక్కిలి ఆసక్తుల అట్టి మిడిమిడి జ్ఞానం గల అజ్ఞానులు పూర్తిగా తెలిసి జ్ఞానం అయిన వాడు భ్రమకు వీళ్ళేంటి ఇది చేస్తే మంచిది అంటే ఇందులో చెడు గుణాలు ఉంటాయి, మంచి గుణాలు ఉంటాయి. నీ తాలూకా మైండ్ తాలూకా పర్సంటేజ్ ప్రకారం నీకు ఏదైతే గుణాలు నీకు ఏవైతే ఉన్నాయో ఆ గుణాల ప్రకారం నువ్వు వెళ్తూ ఉంటావు. ఒక మంచి గుణాలకి నువ్వు వెళ్ళడానికి నీకు సాహసించవు. చెడు గుణాలకి అంటే ఎవరినైనా చెరిపిద్దాం, ఎవరికైనా కష్టపెడద్దాం, లేకపోతే ఎవరినైనా ఇది చేద్దాం, ఒక వేరే మాటలతో వాళ్ళని కొద్దిగా అంటే హర్ట్ అవ్వడానికి కొన్ని పనులు చేద్దాం అన్న భావనే. వాళ్ళకి అది చేస్తూ ఉంటే అదొక ఆనందం అన్నమాట. ఆ తర్వాత ఎవరైతే మంచిగా చేస్తుంటారో, ఎవరైతే భగవద్ధ్యానంలో ఉంటారో, ఎవరైతే మంచి గుణాలకి కొద్దిగా అంటే ధర్మగుణం అని ఇది గుణం అని భగవంతుని సేవలు ఇవి మంచి తెల్లవారు లేగడం, ఆ తర్వాత ఏవో పూజలు కార్యక్రమాలు ఇవి అవి చేస్తూ ఉంటే వాళ్ళని కామెంట్ చేస్తూ ఉంటాడు వాడు. అలాంటి కామెంట్స్ చేయకుండా వాళ్ళని ప్రోత్సహించాలి, ఎవరిని కామెంట్స్ చేయకూడదు. ఇది మంచి గురించే వాళ్ళు చెప్తున్నారు కదా అన్న భావన మీలో ఉండాలి. ఆ భావన ఉంటే ఎటువంటి అంటే ఆ మంచి భావన మీలో ఉన్నట్టయితే మీరు మంచి రూట్కి వెళ్తారు, మంచి త్రోవలో మీరు పడతారు. అంతేగాని ఎవరైతే ఈ ఏంటి వేదాలని లేకపోతే ఈ పుస్తకాలని ఈ గ్రంథాలని ఇవి చదువుతూ కొద్దిగా మంచి జ్ఞానాన్ని సంపాదించిన వాళ్ళకి ఎవరైతే అజ్ఞానులు ఉంటారో వాళ్ళకి ఏం పని ఉండదు. వాళ్ళు ఎక్కువగాను దీన్నే ప్రోత్సహిస్తారు, అంటే చెడ్డ గుణానికే ప్రోత్సహిస్తారు, ఆ కామెంట్స్ చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్ళకి మాత్రం మీరు వాళ్ళని పట్టించుకోకూడదు. ఇన్ కేస్ కామెంట్ చేశాడే అనుకోండి, వాడికి అది చెడ్డ బుద్ధే, వాడికి అది మైనస్ పాయింట్, నీకేమి రాదు. నీ తాలూకా పని నువ్వు చేస్తూ ఉండు. ఏదైతే మంచి గుణం ఉంటుందో ఆ మంచి ప్రవర్తనలో నువ్వు వెళ్తూ ఉండు. అది ఇక్కడ చెప్పాడు. అంటే ప్రకృతి నుంచి ఏదైతే వచ్చిందో ప్రకృతి గుణ సమ్ముఢ అంటే గుణములచే ఆ ప్రకృతి గుణములచే నీకు ఏర్పడిన మోహం అంటే దాని గురించి నీకు ఎలాగ ఈ 3 గుణాలు నీకు కంపల్సరీ ఉంటాయి. ఇందులో చెడు గుణాలకు మాత్రం దగ్గరికి రానివ్వకూడదు. ఎవరైతే చెడుగా ఉన్నారో మంచి వాళ్ళని కామెంట్ చేయకూడదు. అది ఇక్కడ కృత్న విన్న విచాల ఏత్ వాళ్ళకి భ్రమకు గురి చేయి రాదు, వాళ్ళని కామెంట్ చేయకూడదు. వాళ్ళు ఏదైతే మంచి పనులు చేస్తున్నారో లెట్ దెమ్ డూ. నీకు ఆ శక్తే లేదు, నువ్వు చేయడానికి నీకు లేదు, అసలుగా నీ మైండ్ అందులోకి వెళ్దావు. ఎందుకు అంటే నీకు అన్ని చెడ్డ గుణాలతోనే నీ మైండ్ ఉంది, అంతేగాని మంచి గుణాలతో నువ్వు వెళ్ళవు. ఎవడైతే మంచి గుణాలు చేస్తుంటాడో వాడు లెట్ దెమ్ డూ, అంతేగాని వాళ్ళని కామెంట్ చేస్తూ వాళ్ళని లాక్కూడదు, నీ వైపు నాకు మళ్ళీ లాక్కూడదు. వాళ్ళు మంచి వైపులో ఉన్నారు, వాళ్ళు అందులోపల కంటిన్యూ అవ్వండి. ఇది ఈ రెండు శ్లోకాలు. నేను ఇలాగే జస్ట్ శ్లోకం చెప్తూ అర్థం చెప్తాను. సాయిరామ్. తప్పులుంటే క్షమించండి.